బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో హలో ఒక నిమిషం పట్టుకో. హలో హలో నాన్న, నేను పరిమళ మాట్లాడుతున్నాను బడంగపేట నుంచి. చెప్పండి అమ్మా. బాగున్నానన్నా? బాగున్నామ్మా. ఇది ఆర్డర్ రాసుకున్నానా? ఏం ఆర్డర్? 5 కేజీలు కారం ఉంది, 5 కేజీలు మైసూర్ పాకు, 7.5 కేజీ తీయని లడ్డూలు ఉండాలి, 10 కేజీల అరిసెలు, 12.5 కేజీల అప్పచ్చులు. ఓకేనా? మా వారు కొంచెం షుగర్ పేషెంట్ అన్నట్టు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కొంచెం తీపి రెగ్యులర్గా కాకుండా కొంచెం ఉందా లేదా అన్నట్టుగా కావాలన్నా. మా అల్లుడు గారు వస్తున్నారు, వాడు మళ్ళీ వచ్చారా? సంక్రాంతి వస్తుంది కదా, ఇంకా పార్టీలు గట్రా కూడా ఉంటాయి కాబట్టి ఏం చేద్దామంటావు మరి? వాడుకోవచ్చు కదా స్టఫ్ లాగా కూడా, అందుకని 12.5 కిలోలు చెప్పేశాను. అది ఎప్పటి వరకు పంపిస్తారు? కాదమ్మా, మీరు ఎవరికి ఫోన్ చేశారమ్మా? ఏమనుకుంటున్నారు అర్థం కావట్లా. అది కరెక్ట్ నెంబర్ కి కాల్ చేశారా? ఎవరు మాట్లాడేది? మీరు ఎవరు అనుకుని కాల్ చేశారమ్మా? ఇది క్యాటరింగ్ కాదా? సార్ నెంబర్ చెక్ చేసుకొని మీరు కరెక్ట్ గా కనుక్కొని ఆ నెంబర్ చూసుకొని కాల్ చేయండి. అన్ని నీళ్ళు ఎందుకు మరి ఇంతసేపు మాట్లాడావు? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. మీరేగా చెప్తున్నారు, ఆర్డర్ ఏదో చెప్తున్నారు కదా, వింటున్నా. ఫోన్ చూసుకొని నెంబర్ చూసుకొని చెక్ చేసుకొని అన్ని నీళ్ళు మళ్ళీ ఏంటిది? హలో నాన్న, నేను పరిమళ మాట్లాడుతున్నాను బడంగపేట నుంచి. కాదమ్మా, మీరు నాకు కాల్ చేసి నన్నే క్వశ్చన్ చేశారేంటి అర్థం కాదు. రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా. ఇది 5 కేజీల కారం ఉంది నాన్న. ఇరిటేషన్ తెప్పేకు. ఎవరు మాట్లాడేది? నేను ఎవరినో మాట్లాడుతున్నా, సీఎం కొడుకుని మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏంటి నీ బాధ ఏంటి? కాదండి, రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా. ఇది క్యాటరింగ్ షాప్ కదా? కాదమ్మా. మరి ఏంటి ముచ్చట పెడుతున్నావు? ఏంటి ముచ్చట? పెద్దవాళ్ళతో సంస్కారం లేదా నీకు? ఇదేనా మాట్లాడేది? పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. మాట్లాడా, నా మాట వినకుండా మళ్ళా కారం బూంది మిక్చరు అవన్నీ అంటున్నారు కదా. కారం బూంది ఎవరు చెప్పారు? అప్పచ్చులు కావాలి. అప్పచ్చి లేవు, గిప్పచ్చి లేవు అమ్మా, ఏవి లేవు. దయచేసి ప్లీజ్ పెద్దవాళ్ళతో మాట్లాడేది ఇదేనా పద్ధతి, సంస్కారం? మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇదేనా నీకు నేర్పించింది మీ అమ్మ మీ నాన్న? ఇది రాంగ్ నెంబరు. దయచేసి కాదు బాబు, ఏ నెంబర్ చేయాలో ఆ నెంబర్ కాల్ చేస్తాను. కాదు బాబు, మీ అమ్మ నాన్న ఇదేనా నేర్పించింది సంస్కారం నీకు? నాకు ఏదో నేను సంస్కారం నేర్పించారులే అమ్మా, మరి ఇంత తలనొప్పి తెప్పిస్తారా? అల్లుడు గారు వస్తున్నారు, ఫస్ట్ పండుగ. అప్పచ్చులు కాకపోతే ఇంకేం పెట్టుకోవాలి మేము? అరే మళ్ళీ అల్లుడు గిల్లుడు గాడు అంటావు. ఎవరికి అల్లుడు గాడు? హలో నాన్న, నేను పరిమళ మాట్లాడుతున్నాను బడంగపేట నుంచి. అమ్మా తల్లి, మీకు దండం తల్లి. మర్యాద ఇస్తే మర్యాద ఇయ్యాలంటావు, ఇయ్యకపోతే ఇచ్చిన అంటావు. ఏంటమ్మా నా తల్లి? కాదు, ఇప్పుడు ఇది అప్పచ్చులన్న పంపించిన అన్న, నేను పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి? మీకు దండం తల్లి, ఇది స్వీట్ షాప్ కాదు. అదేంటి అలా మాట్లాడతావు? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ప్లీజ్ అమ్మా, అప్పచ్చులు అరిసెలే కదా, ఇంకేమన్నా అడిగేనా? అప్పచ్చుల్లో గిప్పచ్చులే అమ్మా, ప్లీజ్ అమ్మా. ఏం అడిగా నిన్న చెప్పు? నా స్వీట్ షాప్ కాదమ్మా. ఏ షాప్? ఎవరు నువ్వు? నేను మనిషిని, సాదా సీదా మనిషిని. ఎవరైతే కాల్ అనుకుంటున్నారో ఆ నెంబర్ కి చూసుకొని కాల్ చేస్తాను. మనిషివా నువ్వు? మళ్ళా సావు మనిషిలాగే మాట్లాడుతున్నావు. అచ్చో. హలో బాబు, హర్షనే. పెద్ద పవర్ స్టార్. ఇదిగో ఎవరమ్మా మాట్లాడు? మీ ఫ్రెండ్ వినోద్ ఉన్నారా? నీకు ప్రాంక్ కాల్ చేయమంటే చేశానన్నా. నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను, రెడ్ ఎఫ్ఎం నుంచి. ఎక్కడి నుంచి? రెడ్ ఎఫ్ఎం రేడియో. ఎవరికి చేయమన్నారు? వినోద్ మీ ఫ్రెండ్. వాడికి ఉంది నా చేతిలో ఈరోజు. హాయ్ హర్ష, నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నా. అన్నా, ఒక ½ అవర్ నా మైండ్ పాడు చేసేసారు కదా అన్న. కాదు హర్ష, అన్నా పరిమళ ఆంటీ కంట అవేవో ఇచ్చేయచ్చుగా అప్పచ్చులే. అన్నా ఇవి చాలన్నా, వద్దన్నా, నీకు దండం పెడతాన్నా. బాయ్ హర్ష, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.
ఇక హుక్ 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 అయిపోతారు సౌండ్ కే 93.5